గారిని మాట్లాడమని కోరుతున్నాను. వెరీ కంపెలింగ్ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ స్పీచెస్ ఆయన చాలా బాగుంటాయి. ఐఎమ్ క్వైట్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, చాలా ప్రసిద్ధి సార్, మీరు నా బాగా తెలియదు గారు, మన మానవశ్రీ గారు, మా చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒక ఊర్లో నాలాంటి వాడు ఒక లోకల్ పేపర్ పెట్టాడు. నేను లోకల్ పేపర్ నడిపాను మన మిత్రులతో కలిసి చాలా కాలం. ఆ లోకల్ పేపర్ అంతా ప్రభుత్వ విధానాలు ఖండిస్తూ వచ్చింది. ఈ పేపరు ప్రభుత్వం ఏ విధానం చూసినా పాలసీ ఖండిస్తూ రాసేది. ఇది చాలా బాగుందని ప్రజలంతా చదువుతున్నారు. ఇంకోటి దీనికి పోటీగా ఈవినింగ్ పేపర్ పెట్టాడు. వీడు ఏది ఖండించాడో దాన్ని వాడు సమర్థిస్తూ వచ్చాడు. దీనికి వ్యతిరేకంగా వీడు ఖండించిందని వాడు ఖండిస్తున్నాడు. మార్నింగ్ పేపర్ వాడు ఇది ఉదయ వాహిని అనుకోండి, అది సాయంత్ర వాహిని అనమాట. అది సాయంత్రాన్ని వేరే అనుకోకండి, సాయంత్రం వాహిని వేరే. ఈ ఉదయ వాహినిలో ఏం వస్తే దాన్ని ఖండిస్తూ సాయంత్రం వాహిని, దాన్ని మొన్నటి వీడు ఖండిస్తున్నాడు. ఇలాగ ఈ రెండు పేపర్లు ఒకరిని ఖండిస్తూ ఉంటే ప్రజలు ఉత్సుకత పెరిగిపోయి ప్రతివాడు రెండు పేపర్లు కొనమంటారు. ఒక సంఖ్యలో ఇది, ఒక సంఖ్యలో ఇది. పెరేడ్ కౌన్సిల్ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. అప్పుడు మన లక్ష్మణరావు గారు అప్పుడు ఇంత పెద్ద జర్నలిస్ట్ మన ఊళ్ళో ఉన్నారు కదా, మేము సన్మానించుకోవాలి. అంతా టైం ప్రకారం నడవాలి కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ విధానం సమర్థిస్తున్నటువంటి పత్రిక ఎడిటర్ గారు కరెక్ట్ టైం ప్రకారం వచ్చేసాడు. ఆయన చూస్తున్నాడు. ప్రభుత్వ విధానం విమర్శిస్తున్న ఎడిటర్ గారు రాలేదు. టైం అయిన 5:30 6 నేను ఇందాక లేట్గా వచ్చానంటారు సార్. లేటెస్ట్గా వచ్చాను యాక్చువల్గా. బట్ ఎనీవే అలాగా సాయంత్రం అయ్యేసరికి ఇది ఇంకా ఏమైనా మొదలు పెట్టవయ్యా అన్నాడు. ప్రభుత్వ విధానాలకు అనుకోలేదని ఎడిటర్ గారు అంటే, క్షమించాలి సార్, ప్రభుత్వ విధానం అది రెండో పత్రిక ఆయన ఎడిటర్ గారు వచ్చారు, రావాలి సార్, ఇద్దరికి కలిసి సన్మానం సార్. వాడేమొస్తారు, వాడికి రాడయా, వాడు భయపడ్డా సార్. లేదే, రెండుకి నేనే ఎడిటర్నే అన్నాడు. పాత్రికేయుల యొక్క క్రెడిబిలిటీ ఈ రోజు ఇక్కడ ఉందండి. మా విశ్వసనీయత మీరు దగ్గర నుంచి చూస్తే కానీ, ముఖ్యంగా తెలుసుంటే కానీ మీరు నమ్మరు. అలాగ దిగజారిపోయినటువంటి వ్యవస్థలో ఇంకా జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. కొన్ని ఇతర కారణాల వల్ల అలా గర్వపడుతున్న వాళ్ళల్లో రాజేష్ సార్ గురించి గర్వపడచ్చు. ఈయన ఈ పుస్తకం విషయాలను ఉడేవలేగా చాలా మీకు సమగ్రంగా చెప్పేశారు. పుస్తకం చదవక లేకుండా నేను వాటిలోకి అట్లా ఒక వ్యక్తి తన వృత్తిని ప్రేమించదలుచుకుంటే, ఆ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయదలుచుకుంటే, నిబద్ధతతో పనిచేయదలుచుకుంటే, నిజాయితీ కలిగి ఉంటే వాడు కొంచెం పొగరమోతనం ఉంటుందండి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధైర్యం. ఐఎమ్ ఆనెస్ట్, ఐఎమ్ కమిటెడ్, ఐ లవ్ మై ప్రొఫెషన్, ఐ లీవ్ ఫర్ మై ప్రొఫెషన్. ఇది ఉన్నప్పుడు ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం బయట నుంచి చూసే వాళ్ళకి పొగరమోతానికి కనిపిస్తుంది. ఈ పుస్తకంలో ఖచ్చితంగా ఒక పొగరమోతు రాజేశ్వరరావు కనిపిస్తాడు. బికాస్ హీ హ్యాస్ దట్ ఫోర్ క్వాలిటీస్. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే రాజీ పడే అనేక పరిస్థితులు వస్తాయి. రాజీ పడతావా పడవా, రాజీ పడతావా పడవా, రాజీ పడతావా పడవా. రాజీ పడను అంటే ఒక నష్టం ఉంది, కానీ ఒక లాభం ఉంది. లాభం ఏంటంటే ఆత్మసంతృప్తి. సంతృప్తి గొప్పదా, రాజీ పడి జీవించడం రాజీ పడి జీవించడం రోజు అనుకుంటూ జీవించడం గొప్పదా? రాజేశ్వరరావు స్టూడ్ బై దట్. ఆత్మసంతృప్తి గొప్పది. మూడో అంశం చెప్తాను. ఈయన చిన్నతనంలో బాల్యంలో చాలా ఒక కింది తరగతి మధ్యతరగతి కుటుంబానికి ఉండే అనేక కష్టాలు ఆయన ఎదుర్కొన్నాడు. అవి మనలో చాలా మంది ఆ కేటగిరీ చెందిన వాళ్ళందరూ కూడా అనుభవించి ఉంటాం. కొన్ని తేడా ఉండొచ్చు, చిన్న తేడాలు, బట్ అందరూ చాలా మంది అనుభవించామని. కానీ వృత్తి అనేది వచ్చిన తర్వాత ఈయనకి తెలియకుండా ఎట్లా అట్రాక్ట్ అయ్యారు ఈ వృత్తి పట్ల. కొన్ని పరిస్థితులు అట్రాక్ట్ అయిన తర్వాత ఆ వృత్తి మీద ప్రేమ పెరిగింది. ప్రేమ పెరిగి మెల్లగా కెరీర్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయినా అది ఏది గట్టిగా 3-4 సంవత్సరాల ముందు కదా, ఏడాది 2 ఏళ్ళు ఇలాగ అయిపోతుంది. బట్ పడుతూ లేస్తూ ఇది కాకపోతే ఇంకోటి ఎవడో వచ్చి యాడ్ ఏజెన్సీ పెడతాం, అది పెట్టి ఇంకోటి వచ్చి ఫైనాన్స్ చేద్దాం, అది చేసి ఇంకోటి చేసి ఇలాగా ఒక
చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ దాదాపు ఒక 30 సంవత్సరాలు కూడా ఆయన 30 సంవత్సరాలు కూడా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. కొంచెం స్టేబుల్గా ఆయనకి టీవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పరిస్థితి వేరుగా ఉంది. అక్కడి నుంచి సరే అక్కడి నుంచి బ్రహ్మాండం చెప్పను, బట్ నిలదొక్కున్నాడు. ఈ లోపల ఎన్ని సమస్యలు ఉంటాయండి, ఇది ఒకటే కాదండి. తల్లి క్యాన్సర్ ఆ సమస్య, తర్వాత కుటుంబ సంబంధాలు ఒక సమస్య, ఒక పెళ్లి ఫెయిల్ అయింది, ఇంకొక పెళ్లి, ఇవన్నీ ఒకటి కాదు అనేక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలని తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏమిటి కావాలి అంటే భాగవతంలో మాత్రం కనిపిస్తుంది మీకు. ఇది ఇంకెక్కడ ఏ ఇతిహాసంలో నేను చూడలేదు, రామాయణంలో భారతంలో కూడా నేను చూడలేదు, భాగవతంలో కనిపిస్తుంది. ఆయన యదు మహారాజు వెళ్తుంటాడు ఒక అడవిలో. ఆయన కొన్ని రోజులు అడవిలో తిరగాల్సి వస్తుంది. రోజు ఒకడు కనబడుతుంటాడు, వాడు నగ్నంగా ఉంటాడు, వాడికి ఆనందంగా తిరుగుతుంటాడు, అంతా జడలు కట్టేసి ఉంది జుట్టంతా. ఎవరయ్యా నువ్వు రోజు చూస్తున్నాను అనుకుంటూ వాడు అంత ఆనందంగా ఉంటాడంటే ఏదో పాడుకుంటాడు, వాడు పని చేసుకుంటాడు, తిరుగుతుంటాడు. కానీ తేజస్సు ఒకరోజు యదు మహారాజు ఆగాడు. ఏమయ్యా నువ్వు ఇంత ఆనందంగా తిరుగుతున్నావు, నేను మహారాజుని, నాకు అందమైన భార్యలు ఉన్నారు, వన్యమాలలు ఉన్నారు, దాసదాసి జనం ఉన్నారు, అయినా నాకు సుఖంగా నిద్ర పట్టదు, నువ్వెందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు. అతను చెప్పాడు, 24 మంది గురువుల దగ్గర నేర్చుకున్నాను ఎలా జీవించాలి. 24 మంది గురువులు మనకు అక్కర్లేదు. ఆ 24 మంది గురువులు ఎలా తన గురువులో చెప్తాడు. మొట్టమొదటి 5 గురువులు పంచభూతాలు. ఆ పంచభూతాలలో ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాలు చెప్పాను. నచ్చిన అంశం అదేమిటంటే నీటి యొక్క గొప్పతనం ఏంటంటే అది ఎక్కడో పుడుతుంది, ఎక్కడో హిమాలయాల పర్వతాలు కొండలు పైంచబడి వస్తుంది కదా. ఈ నీరు అనేక కస్మలాల నుంచి వెళ్తుంది, దుర్గంధ భూయిష్టమైనటువంటి శ్మశానాల నుంచి ప్రవహిస్తుంది, ఎంత చండాలని కలుపుకుంటూ వెళ్తుంది. అయినా నీరు సముద్రకి వెళ్ళేదాకా చూడండి, దాని స్వచ్ఛతని కోల్పోదు. మన చుట్టూ కశ్మలం ఉంది, మన చుట్టూ అంత కలుషితమైన వాతావరణం ఉంది, మన చుట్టూ అంత అవినీతిమయం, మన చుట్టూ అంత స్వార్థపూర్తిన సమాజం. అయినా సరే ఒక వ్యక్తి తన స్వచ్ఛతను కోల్పోకుండా ఎలా ఉండొచ్చు అంటే ఆ నీరు చెప్తుంది. అది యదు మహారాజు చూసుకున్నాడు. ఆ 24 మంది గురువులు ఒకడుగా. మనం గోడ కడుతుంటాం, ప్రకృతి మొత్తం అంతా ఉపాఖ్యానం అంతా ప్రకృతి గురించి గోడ కడుతుంటాం. ఒక చెట్టుకి గోడ అడ్డం వస్తుంది, చెట్టు ఏం చేస్తుందండి, ఆగిపోతుంది, ఎదగటం. మనం కొమ్మ నరికేస్తాం, అయినా సరే చెట్టు ఎదుగుతూ ఉంటుంది. ఒకవేళ కొమ్మ ఎదుగుతుంది, గోడ కట్టం తప్పించి ఎదుగుతుంది, ఆగదు. అలాగే రాజేశ్వర ప్రయాణం అప్స్ అండ్ డౌన్స్ అయినా సరే ఆగలేదు. నిజాయితీగా రేజిస్టర్ ఒక జర్నలిస్ట్ గా ఆయన నిలబడ్డాడు. ఒక ప్రామాణికమైనటువంటి ప్రామాణిక జర్నలిస్ట్ గా ఆయన నిలబడ్డాడు. వాటి ఇది గర్వంగా చెప్పొచ్చు. నేను కలిసి పనిచేస్తాం సమాచార పౌర సంబంధాల శాఖలో. ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఇది చూడండి ఎంత దుర్మార్గం ఉంటుందో ప్రభుత్వంలో. ఒక జాయింట్ డైరెక్టర్ ఒకడు ఉండేవారు. ఆ జాయింట్ డైరెక్టర్ ఏం చేశారంటే ప్రపంచ పర్యావరణ ఉత్సవాలు కార్యక్రమం జరిగిన మధ్య ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ప్రధానమంత్రి. జీవవైవిధ్యం పెద్ద అంతర్జాతీయ సదస్సు జరిగింది, ప్రధానమంత్రి కూడా వచ్చారు. ఆ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గారు ఏమన్నారంటే ప్రతి వారం ఒక టాబ్లెట్ తీసుకురామని చెప్పని, ప్రత్యేకమైన టాబ్లెట్ తీసుకురామని చెప్పి ఒక జాయింట్ డైరెక్టర్ చెప్పారు. ఆ జాయింట్ డైరెక్టర్ ఏం చేస్తారంటే ఆ జాయింట్ డైరెక్టర్ తను ఒక్కరే చేయలేక రాజేశ్వర మీ సహాయం కావాలన్నారు. ఈయనకి రాజేశ్వర జాయింట్ డైరెక్టర్ గారు కూడా కొంచెం జర్నలిస్టిక్ అనుభవం ఉంది, కానీ క్రియేటివిటీ కావాలి. ఇక్కడ ప్రతి వారం టాబ్లెట్ తీసుకురావాలి. ఒక 2 నెలల పాటు కార్యక్రమం. 2 నెలల పాటు రాజేశ్వర గారి యొక్క కేవలం వీరి సామర్థ్యం మీద, వీరి తెలివితేటల మీద, వీరి యొక్క అనుభవం మీద ఆధారపడి టాబ్లెట్ బయటకు వచ్చిందండి. 2 నెలల తర్వాత అయిపోయిన తర్వాత ఈయన రావాల్సిన రెమ్యూనరేషన్ రావాలి కదా. ఆ రెమ్యూనరేషన్ అడుగుతుంటే ఇదిగో అని ఫండ్స్ క్లోజ్ అయిపోయినాయి, రాజేశ్వర గారు క్షమించండి అన్నారు ఆ జాయింట్ డైరెక్టర్. దుర్మార్గం ఉంది. సమాచార పౌర సంబంధాల శాఖ చెప్తున్నాండి, రెస్పాన్సిబిలిటీ. నేను క్యాజువల్గా కలిసినప్పుడు ప్రెస్లో ఏంటి ఎలా ఉన్నారంటే ఇలా జరిగింది. ఇంత దుర్మార్గమా? నేను వదిలిపెట్టింది. నేను ఈ కేసు తీసుకుని నేను ఒక కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇది దుర్మార్గం, ఇది ఆయన శ్రమతో మన నాన్న టాబ్లెట్ వేయించుకున్నారు 2 మాసాలు, మీరు బ్రహ్మాండంగా ఆహ్వానం చూపించుకున్నారా అందరి దగ్గర, ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి రెమ్యూనరేషన్ ఇవ్వరా అంటే, సార్ నాకు తెలియదు వాళ్ళు ఇస్తారు, మీరు ఒక లెటర్ ఇవ్వండి చాలు, ఒక్క నోట్ ఇవ్వండి ఇచ్చేస్తారు. ది కమిషనర్ ఆయన ఉత్తముడు ఉన్నత సంస్కారం గలవాడు కాబట్టి చేశాడు ఆ పని. ఇలాంటి సమస్యలు అంటే మనం పని చేయాల్సి ముందుకు వెళ్ళాల్సి వస్తే కూడా పని సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, పని చేయించుకుని వాడుకుని పారేసేవాడు అనేక మంది ఇంట్లో కనబడతారు. మనం
అవన్నీ భరించాడు. ఎలాగా? ఒక నీరు ఎలాగైతే ఎంత కష్టంలో నుంచి వెళ్తున్నా తన స్వచ్ఛత కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటూ నిఖార్సిన రాజేస్తారు. ఒక జర్నలిస్ట్ మిగిలిన వాటికి సంతోషం. ఈ పుస్తకం అదే చెప్తుంది. ఐ రెస్పెక్ట్ దిస్ బుక్, ఐ లవ్ దిస్ బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాడభూషి శ్రీధర్ గారు మాట్లాడతారు. ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. నాకు బాగా తెలుసు అని అనుకున్నాను. నేను మన రాజేశ్వరరావు బాగా తెలుసుకొని అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను మరి